హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 11 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న డే 10లో చూసాం కదా, హ్యాండ్కి షుగర్ బీడ్స్ అనేది ఎలా కుట్టుకోవాలో, అవుట్లైన్గా గొలుసు కుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాం కదా. ఆ బాక్సెస్ మధ్యలో ఈరోజు కుందన్స్ 4mm బీడ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా వీడియోలో చూపించే విధంగా బ్లూ అనేది అప్లై చేసుకొని స్టోన్స్ అనేది అతికించుకోవాలి. బ్లూ అనేది 5 మినిట్స్ తర్వాత ఆరిపోతుంది. అంతకుముందు 4mm బీడ్స్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. 4mm బీడ్స్కి కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. కాటన్ థ్రెడ్ తీసుకొని 4mm బీడ్ ఒకటిగా యూజ్ చేస్తూ 4mm బీట్కి ముడి అనేది అవసరం లేకుండా ఒక ట్రిక్ చూడండి. కాటన్ థ్రెడ్ అనేది పైకి లాగినప్పుడు 2 వరుసలుగా వస్తుంది కదా, అది 4mm బీట్ చుట్టూ ఇలా రౌండ్గా చుట్టుకొని లాగండి. అది ముడి అనేది పడుతుంది, ఎంత లాగినా రాదు. కాకపోతే చివరన అనేది ముడి అనేది లాస్ట్కి వేసుకోవాలి. నేను చూపించే విధంగా చూడండి. ఫ్లవర్ అనేది పూర్తిగా కుట్టిన తర్వాత ముడి అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు కుందన్ చుట్టూ జరీ థ్రెడ్ తోటి గొలుసు కుట్టు కుట్టడం చూద్దాం. డ్రాప్ కుందన్ పక్కనే గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇవి కుట్లు అనేది హ్యాండ్కి, నెక్కి యూజ్ చేస్తారు. ఎక్కువ హ్యాండ్కి ఆల్ ఓవర్గా యూజ్ చేస్తారు, అందుకోసమని ఒక్కొక్కటిగా చూపెడుతున్నాను. ఇప్పుడు నేను కుట్టేది లీఫ్ కుందన్ అంటారు. దీని చుట్టూ కూడా గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. మీ బ్లౌజ్ పైన ఏ డిజైన్ వేసుకోవాలన్నా ఈ బేసిక్ మొత్తం వచ్చి ఉండాలి, అందుకోసమనే ఒక్కొక్కటిగా చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు కుందన్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోవడం ఎలా చూడండి. షుగర్ బీడ్స్ అనేది దగ్గరగా ఒక్కొక్కటిగానే కుట్టుకోవాలి అవుట్లైన్గా. వీడియోలో చూపించే విధంగా ఈ కుట్లు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏదో ఒక కుట్టు కుట్టినా దాన్ని హ్యాండ్ మీద వేసుకొని ఫుల్గా వర్క్ అనేది మీ హ్యాండ్కి కనబడుతుంది. నెక్ సింపుల్ డిజైన్ వేసుకున్నా కానీ హ్యాండ్ అనేది ఫుల్ వర్క్గా కనబడుతుంది, అందుకోసమనే ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్లవర్స్ కుట్టేటప్పుడు చివరన ముడి అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ షేప్ కుందన్ అనేది దాని చుట్టూ ఎలా కుట్టాలో చూడండి. ఇలా బాక్స్ మధ్యలో ఒక కుందన్ అనేది అతికించుకొని ఆ కుందన్ చుట్టూ గొలుసు కుట్టు అనేది 1-2 వరుసలుగా మీ ఇష్టం. మీరు తిక్కు కావాలంటే ఒక 2-3 వరుసలు వేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.